నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు గోల్డ్ అసలు కొనొచ్చా? కొనరాదా? రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా గోల్డ్ రేట్ తగ్గబోతుందా? పెరగబోతుందా? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్ గిరిబాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి. డూయింగ్ గుడ్. సార్ ప్రెజెంట్ గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది? సార్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది సార్? ప్రెజెంట్ మీరు గనక ఒక ఫిబ్రవరి 28కి ముందు చూస్తే ఆహ్, అంటే ఈ వార్ ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తోందో అది ట్రిగ్గర్ అవ్వడానికి ముందు ఆల్‌మోస్ట్ గోల్డ్ 108 1.6 లాక్ దాకా టచ్ అయ్యి, 170 టచ్ అయ్యి చాలా కిందకొచ్చేసింది. 22 క్యారెట్ అయితే 130, 135 కూడా వచ్చింది ఒక టైంలో. కానీ అవును. సడెన్‌గా ఇమ్మీడియేట్‌లీ మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్ పెరగడం, ఇజ్రాయెల్ అండ్ యూఎస్ఏ ఇరాన్ మీద విరుచుకుపడడం, అది రోజు రోజుకి ఇంటెన్సిఫై అవ్వడం, ఇరాన్ తట్టుకోలేక మిడిల్ ఈస్ట్ మీద కూడా దాడులు చేయడం, మళ్ళీ మధ్యలో క్షమాపణలు చెప్పి మా మీద గనుక మీరు దాడి చేస్తే తప్ప మేము చేయమని చెప్పడం కొంచెం సద్దుమణిగింది అనిపించింది. కానీ మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ అన్ని కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ వాళ్ళు కూడా అందరూ మేము అమెరికాకు సపోర్ట్ చేయాలా వద్దా ఆలోచిస్తున్నాము. సపోర్ట్ చేయకుండా మేము న్యూట్రల్‌గా ఉందాం అనుకుంటున్నాం అనే ఒక డెసిషన్‌కి వచ్చేసారు. సో, ఇట్లా రోజు రోజుకి పరిణామాలు ఎటు ఒకవైపు మళ్లుతున్నాయి, తీవ్రమవుతున్నాయి. మనకు అర్థం అవ్వట్లేదు అసలు. ఆహ్, మొత్తం అంతా కూడా యుద్ధం ముగిసిపోతుందా? కంటిన్యూ అవుతుందా? తెలియట్లేదు. నిన్న రాత్రి ట్రంప్ చేసిన ట్వీట్ ఏంటంటే, యుద్ధాన్ని ఆపాలనుకుంటే అది నా చేతుల్లో మాత్రమే ఉంది. ఇరాన్ ఆల్‌మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా యుద్ధాన్ని నేను ఆపాలనుకుంటే ఆపొచ్చు. కానీ ఇరాన్‌ని ఇంకా టోటల్‌గా వాళ్ళు స్క్వీజ్ అయ్యే వరకు కూడా మేము దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. సో, ఈ విధంగా చెప్పడం వల్ల గోల్డ్ ఏమైతుందంటే ఒక్కసారి మళ్ళీ సర్జ్ వచ్చేసి పైకెళ్ళిపోయింది. స్పట్ వచ్చింది. మళ్ళీ 160, 170 చూసాము. సో, ఈ అనిశ్చితి కొనసాగినంత కాలం గోల్డ్ ఇలాగే ఉంటది. అయితే మళ్ళీ చాలా మంది అనుకుంటారు ఇండియాలో పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. విగరస్‌గా పెళ్లిళ్లు జరుగుతున్నాయి కదా! ఇంకా పెరుగుద్దా అనుకుంటారు. మన పెళ్లిళ్ల సీజన్‌లో అవును సార్. మనం కొనే గోల్డ్‌కి దాన్ని ప్రైస్ ఫ్లక్చుయేట్ అయ్యేంత కెపాసిటీ ఉండదు. మనం చాలా డ్రాప్ చెప్పాలంటే. ఇంటర్నేషనల్ వైస్‌గా జరిగే పరిణామాలే మేజర్ కన్సర్న్ అవుతాయి. ఈ గోల్డ్ ప్రైస్‌ని మూవ్‌మెంట్ చేయడంలో. కనుక అవన్నీ చూసుకుంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో గోల్డ్ ఆల్‌మోస్ట్ ఇంకా పీక్‌కి దగ్గరగానే ఉంది ఇప్పుడు. ఇంతకు మించి వెళ్ళే అవకాశాలు కనిపించట్లేదు. ఇక్కడ నుంచి నెమ్మదిగా కూల్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మళ్ళీ 130, 135, 140 లెవెల్‌కి రావచ్చు. సో, డెఫినైట్‌లీ ఇన్వెస్ట్‌మెంట్ కోసం చేయాలనుకున్న వాళ్ళైతే డెఫినైట్‌లీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. ఎంటర్ అవ్వకపోవడమే మంచిది. ఒక పక్క ఇంటర్నేషనల్ టెన్షన్స్ ఇవి గనక సద్దుమణిగితే ఆటోమేటిక్‌గా ఫస్ట్ సేఫెస్ట్ అసెట్స్ కూల్ అవుతాయి. ఎందుకంటే దీంతో పాటుగా మీరు గనక ఈక్విటీ వర్సెస్ గోల్డ్ గనక చూస్తే నిన్న, ఈరోజు ఈక్విటీ మార్కెట్స్ బీభత్సంగా కరెక్ట్ అయింది. నిన్న ఒక 1300 పాయింట్స్ సెన్సెక్స్, ఇవాళ ఒక 700 పాయింట్స్ సెన్సెక్స్ కరెక్ట్ అయింది. ఆల్‌మోస్ట్ 2000 పాయింట్స్. అంటే ఇది మనకు అనిశ్చితి కొనసాగుతుందని సూచిస్తుంది క్లియర్‌గా. అవును. ఇంకా ఈక్విటీస్ పడుతూ ఉంటే గోల్డ్ పెరుగుతూ ఉంటది. ఇది నార్మల్‌గా జరిగే సినారియోనే. అయితే ఒక్కసారి గనుక టెన్షన్స్ కూల్ అయితే ప్రస్తుతానికి మనం చూస్తే ఇప్పుడున్న అనిశ్చితి సద్దుమణగడానికి వాతావరణమే అవ్వడానికి ఛాన్స్ కనిపిస్తున్నాయి. అంటే అవును. నార్మల్‌గా ఈ టెన్షన్స్ అనేవి మెల్లమెల్లగా ఈజ్ ఔట్ అయ్యి చర్చల దగ్గరికొచ్చి ఇక సీజ్ ఫైర్ గనుక జరిగితే హ్మ్. ఆటోమేటిక్‌గా ఈక్విటీ మార్కెట్ జంప్ కొడుతది. దానికి కాంట్రాస్ట్‌గా గోల్డ్, సిల్వర్, మెటల్ మార్కెట్ డౌన్ అవుతది. హ్మ్. ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది ఎనీ టైమ్ జరగొచ్చు. వార్ ఎప్పుడు గూడా ఇన్నిన్ని రోజులు కంటిన్యూ అవుతే ఎవరికీ మంచిది కాదు. ఆల్రెడీ అమెరికాలో ఆహ్, ఉన్న మిలిటరీ వాళ్ళందరూ గూడా వాళ్ళ కుటుంబాలు గూడా రోడ్డు మీదకొచ్చి మీ పంతాలకి, పట్టింపులకు మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నారు అనే ఒక యాజిటేషన్ కూడా మొదలైంది. మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. అవును. సో, ఇవన్నీ కూడా ట్రంప్‌కి ఇంటర్నల్‌గా ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. హ్మ్. సో, ఇవన్నీ కూడా ఈ వార్‌ని ఎండ్ చేయడానికి గల అవకాశాలే కనపడుతున్నాయి. కానీ ఎప్పుడు అనేది తెలీదు. ఇవాళ, రేపు, ఎల్లుండి తెలీదు మనకు. మోస్ట్‌లీ వీకెండ్ ఉంది కాబట్టి శనివారం, ఆదివారం మోస్ట్‌లీ సద్దుమణగొచ్చు. అలా అయితే మనం మండే తర్వాత మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్ ర్యాలీ అవ్వడం చూస్తాం. అలాగే గోల్డ్, సిల్వర్ మార్కెట్స్ డౌన్ అవ్వడం కూడా చూస్తాం. కనుక అంటే మనకి ఇక్కడ సోషల్ మీడియాలో 2 రకాలుగా వైరల్ అవుతుంది సార్. ఏంటంటే మనకి కొందరొచ్చేసి తులం బంగారం మనకి రూ. 1,00,000 లోపు కూడా రావచ్చు. వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొందరు చెప్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో అలా వైరల్ అవుతూ ఉంది. అండ్ ఇంకో విధంగా తులం బంగారం 2,00,000 వరకు కూడా ఎళ్ళొచ్చు అని చెప్పేసి అలా కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఏ ఏ పరంగా చూడొచ్చు సార్ మనం? అంటే ఏం లేదండి ఇక్కడ తులం బంగారం 2,00,000, రూ. 1,00,000 అనే దానికి గోల్డ్ రేట్‌తో పాటుగా రూపీ వీక్‌నెస్ కూడా చాలా మనకు దోహదం చేస్తది. ఇప్పుడు హ్మ్. ప్రెజెంట్ రూపీ గత డికేడ్‌లో ఎప్పుడు లేనంతగా మనము ఏ డికేడ్‌లో కూడా రూపీ ఇంతలా వీక్ అవ్వడం చూడలేదు. హ్మ్. మీరు 2014, 15 టైమ్‌లో అరౌండ్ రూ. 60 ఉండేది. ఇవాళ 90 ప్లస్ అయిపోయింది. అంటే ఆల్‌మోస్ట్ 50% రూపీ వీక్‌నెస్ వచ్చేసింది. అంటే కరెక్ట్ అయింది.
మన డిప్రిషియేట్ అయింది. సో ఇట్లా 50% రూపీ డిప్రిషియేట్ అవ్వడం కూడా మీకు గోల్డ్ ప్రైస్ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకు అంటే మనం గోల్డ్ ని యూఎస్డీలో క్యాలిక్యులేట్ చేస్తాం, ఔన్స్ లో, ఇంటర్నేషనల్ మార్కెట్ లో. అలా చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి కన్వర్ట్ చేస్తారు రూపీస్ లో. కన్వర్ట్ చేసినప్పుడు రూపీ వీక్నెస్ కూడా యాడ్ అవుతుంది. అయితే ఒక పక్క గోల్డ్ కూల్ అయ్యి ఒక పక్క రూపీ స్ట్రెంత్ అవుతే డబల్ ఇంపాక్ట్ కాబట్టి రూపీ స్ట్రెంత్ అవ్వడము, గోల్డ్ ప్రైస్ కరెక్ట్ అవ్వడము, రెండు ఒకేసారి జరిగితే కనుక డ్రాస్టిక్ గా జరిగితే 1.2, 1.3, 1.1 వరకు కూడా రావచ్చు. 1 లాక్ ఓకే. కూడా వచ్చినా ఆశ్చర్యపోకలేదు. ఏది రూల్డ్ అవుట్ చేయలేం. అలా కాకుండా ఈ టెన్షన్స్ కనుక పెరిగాయనుకోండి, టెన్షన్స్ పెరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఈ టెన్షన్స్ ఇలా మనకు కంటిన్యూ అయ్యాయనుకోండి, కంటిన్యూ అవుతే మళ్ళీ మనం చెప్పలేం. అది 180, 190, 187 కూడా చూసాం మనం. సో హ్మ్. జరగచ్చు. బట్ నా ఒపీనియన్ లో అయితే మోస్ట్ పాసిబిలిటీ అప్ సైడ్ వెళ్ళడానికంటే కూడా డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే ఒక్కసారి కనుక ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోతే ఆటోమేటిక్ గా రూపీ కూడా స్ట్రెంత్ అవుతది. అటు రూపీ స్ట్రెంత్ అండ్ డాలర్ టర్మ్స్ లో ప్రైస్ తగ్గడం, ఈ రెండు డబుల్ ఇంపాక్ట్ అయ్యి మేబీ 1 లాక్ కాకపోయినా 120, 130 వరకు వచ్చినా ఆశ్చర్యపోకలేదు. లైక్ లాస్ట్ టైం 1 మంత్ బ్యాక్ వచ్చింది కదా, సడన్ గా ఒకసారి సిల్వర్ 4.2 నుంచి క్రాష్ అయ్యి 230కి 240కి రావడం, అవును. గోల్డ్ కూడా అరౌండ్ 120, 130 రావడం, అలా జరగవచ్చు. ఇక్కడ కొంతకాలం స్టెబిలిటీ కూడా అవ్వచ్చు. సార్ ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో కేవలం ఇన్వెస్ట్‌మెంట్ గురించే మాట్లాడుకుంటే గనక గోల్డ్ మీద పెడితే బావుంటుందంటారా? సిల్వర్ మీద పెడితే బావుంటుందంటారా? లేదంటే ఇతర రియల్ ఎస్టేట్‌లో పెడితే బావుంటుందంటారా? నార్మల్ గా ఎప్పుడైనా ఒక బేసిక్ ఫండా, పడింది పెరుగుద్దా, పెరిగింది పెరుగుద్దా, పడిందే పెరుగుద్ది. అవును. సో ఇప్పుడు మీరు అడిగిన రియల్ ఎస్టేట్, గోల్డ్, సిల్వర్, ఈక్విటీలో చూస్తే విపరీతంగా డ్రాస్టికల్ గా ఫాలో అయ్యి ఉంది ఈక్విటీ మార్కెట్. హ్మ్. చాలా హీట్ ఎక్కి బాగా అర్థం లేకుండా పెరిగిపోయింది గోల్డ్, సిల్వర్. అవును. దాంట్లో ఇక్కడ నుంచి పెరిగింది పడడానికి స్కోప్ ఎక్కువ ఉంటది. పడిన ఈక్విటీ మార్కెట్, ఇండియాది పర్టికులర్‌గా చెప్తున్నాను, పడడానికి ఇండియా నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇండియన్ ఎకానమీ ఈస్ వెరీ స్ట్రాంగ్. అవర్ హ్మ్. జీడీపీ గ్రోత్ రేట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, మోర్ దెన్ 7.4%. అండ్ కంపెనీస్ ఎర్నింగ్స్ కూడా వెరీ స్ట్రాంగ్. హ్మ్. దాదాపుగా చాలా కంపెనీస్ ఎర్నింగ్స్ డబుల్ డిజిట్ చూస్తున్నాము. అండ్ ఎర్నింగ్స్ ఎప్పుడు కూడా ప్రైస్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ కంపెనీస్ యొక్క రిటర్న్స్ బెటర్ గా ఉన్నాయి, రిజల్ట్స్ బెటర్ గా ఉన్నాయి, జీడీపీ బెటర్ గ్రోత్ ఇస్తోంది, జిఎస్టీ కలెక్షన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి, స్టేబుల్ గవర్నమెంట్. ఇవన్నీ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఫర్ ది ఎకానమీ మార్కెట్స్. కానీ కేవలం ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల మన ఈక్విటీ మార్కెట్ బాగా కరెక్ట్ అయింది. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఓవర్ సోల్డ్ సిచ్యువేషన్ వెళ్ళిపోయింది, ఓవర్ సోల్డ్. సో డెఫినెట్లీ ఈక్విటీ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు గివ్ యూ బెటర్ రిటర్న్స్ దెన్ ఎనీ అదర్ అసెట్ క్లాస్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ 2 to 3 years. కనుక ఈక్విటీ అసెట్ క్లాస్ లైక్ ఈక్విటీలో మళ్ళీ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అలా కంపేర్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు అంటే మనం ఎటువంటి రిస్క్ తీసుకోక్కర్లేదు, హ్మ్. ఆటోమేటిక్ గా ఫండ్ మేనేజ్ ఉంటారు కాబట్టి. ఇప్పుడు ప్రెసెంట్ మీరు అన్న దాంట్లో అన్నిటికంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ మ్యూచువల్ ఫండ్స్, బికాస్ మార్కెట్ ఇస్ వెరీ వెరీ లో. ఆల్మోస్ట్ 2 years లోకి వెళ్ళిపోయింది. 24 జూలై ఆగస్ట్ లెవెల్కి వెళ్ళిపోయాం మనం. అంటే ఇప్పుడు కొంటే 2 years డిస్కౌంట్ ప్రైస్ దొరుకుతుంది. గోల్డ్, సిల్వర్ పైకి వెళ్ళింది కనుక ఇంకా పైకి వెళ్తుందా అంటే వెరీ అన్లైక్లీ. ఇంకొక 10-20% ఛాన్స్ ఉందేమో. బట్ ఈక్విటీ మార్కెట్ ఇంకా పడడానికి 20% ఛాన్స్ ఉంటే పెరగడానికి 80% ఛాన్స్ ఉంది. యెస్. 20-80. గోల్డ్ రివర్స్, 80-20, 80% పడడానికి 20% పెరగడానికి ఛాన్స్ ఉంది. అవును అంటే సార్. అంటే ఇప్పుడు ప్రాబబిలిటీ మనకి చెప్తున్నా. సార్ గోల్డ్ రేట్ అనేది ఆల్‌మోస్ట్ మీరు పెరుగుతుందంటున్నారు. మరి ఒకవేళ గోల్డ్ రేట్ చాలా మంది అంటే ఎప్పుడు తగ్గుతుందా? ఎప్పుడు తగ్గుతుందా? అని చెప్పేసి చాలా మంది వేచి చూస్తున్నారు గాబట్టి సో ఇంచుమించు ఎప్పుడు తగ్గుతుందనుకోవచ్చు సార్ గోల్డ్ అనేది? అదే ఇంటర్నేషనల్ ఇష్యూస్ గనుక కొంచెం కూల్ అయ్యి, ఈ వార్ గనక సద్దుమణిగి, వాళ్ళు గనక చర్చలకు దారి తీస్తుందంటే ఆటోమేటిక్ గా సీజ్ ఫైర్ వచ్చేస్తుంది. సీజ్ ఫైర్ హ్మ్. వచ్చింది అంటే ఒకసారి ఆటోమేటిక్ గా మెటల్స్ అన్ని కూల్ అయిపోతాయి. ఎందుకంటే ఈ లెవెల్‌లో ఉండడం అనేది అందరికీ కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ వైస్ గా గోల్డ్ ఇప్పటి వరకు సెంట్రల్ బ్యాంక్స్ అక్యుములేట్ చేస్తూ పోయాయి. ఇంకా ఫర్దర్ అక్యుములేట్ చేయాలంటే వాళ్ళకి కూడా బర్డెన్ అయిపోతుంది. కనుక హ్మ్. కమోడిటీ హాస్ ఏ సర్టెన్ లెవెల్స్. ఆ లెవెల్ దాటి పైకెళ్ళడానికి స్కోప్ ఉండదు. మీరు ఈక్విటీ అనుకుంటే దానికి కన్సెన్సస్ ఉంటాయి, రిజల్ట్స్ ఉంటాయి, కంపెనీ డీటెయిల్స్ ఉంటాయి. మనము ప్రొటెక్ట్ చేయొచ్చు. బట్ కమోడిటీస్ అలా కాదు. ప్యూర్‌లీ ఆన్ ద బేస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. హ్మ్. దాని మీదనే పెరుగుతుంది. కనుక అవన్నీ కూడా ఒకసారి కూల్ అయినాయి అంటే ఆటోమేటిక్‌గా గోల్డ్, సిల్వర్ మీరు ప్రైస్ నెమ్మది నెమ్మదిగా కూల్ అవ్వడము, క్రాష్ అని చెప్పను, కూల్ అవ్వడం జరగొచ్చు. అంటే మళ్ళీ 120, 130కి రావచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ. సో బెటర్ అవాయిడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ రైట్ నౌ. సార్ ఇప్పుడు అసలే మనకి మ్యారేజ్ సీజన్ గాబట్టి, పెళ్ళిళ్ళ సీజన్ మనకు ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఉగాది నుంచి ఇంకా చాలా ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి ఆల్‌మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి. సో పెళ్ళిళ్ళ సీజన్ గాబట్టి ఇప్పుడు గోల్డ్ ఎవరైతే కొందామనుకుంటున్నారో, సో ఎంత కొంటే బావుంటుందని చెప్తారు సార్? ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌కైతే వద్దంటున్నాను. కానీ పెళ్లి శుభకార్యాలు గోల్డ్ లేకుండా మనం ఊహించలేము, ఎక్స్‌పెక్ట్ చేయలేము. కనుక వాళ్ళ బడ్జెట్‌లో మేబీ తక్కువ రావచ్చు, తక్కువ గ్రాములు రావచ్చు. వాళ్ళ బడ్జెట్ ప్రకారం ఎళ్ళాల్సిందే, కొనుక్కోవాల్సిందే. గోల్డ్ లేకుండా ఏ శుభకార్యాన్ని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. కనుక దాన్ని అవాయిడ్ చేయలేము, పోస్ట్‌పోన్ చేయలేము.
సో తప్పనిసరిగా ఒకవేళ గనక టైం లేదు అంటే కొంచెం కొంచెం అక్యుములేట్ చేసుకోండి. టైం ఉంది అంటే మీరు నెమ్మదిగా డిప్స్‌తో బై చేస్తూ పోండి. బట్ తప్పనిసరిగా అవసరం ఉంటే కొనుక్కోవాల్సిందే. దాన్ని కాదనలేము. ఇన్వెస్ట్‌మెంట్ కోసం మాత్రం చేయకండి. కన్జంప్షన్ ఈస్ ఆల్‌వేస్ ఓకే. బంగారం రేటు ఎంత పెరిగినా గాని కొనుగోలు మాత్రం తగ్గడం లేదు. అసలు ఇదంతా ఎవరు కొంటున్నారు సార్? మీ మార్కెటింగ్ ప్రకారం, మీ సెర్చింగ్ ప్రకారం అయితే ఏమైనా కొనుగోలు అనేది తగ్గిందంటారా సార్? నార్మల్‌గా మీరు డొమెస్టిక్ మాట్లాడితే గనక అంటే పర్టిక్యులర్ మన ఇండియాలో హైదరాబాద్‌లో గాని ఇక్కడ అవును. గోల్డ్ షాప్‌లో చూస్తే గనకెళ్తే పెద్ద గిరాకీ ఏమి ఉండట్లేదు. అంటే అవసరం ఉండి శుభకార్యాలు ఉంటే తప్ప ఎవరు కొనట్లేదు. ఇక డబ్బులున్నాయి, ఎప్పటినుంచో కొనాలనుకుంటున్నాను. ఇంకా నా చేయి దాటిపోతే ఇదైపోతుంది, పెరిగిపోతుంది అనేవాళ్ళు కొంతమంది కొంటున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ గోల్డ్ ఇంకా పెరిగిపోతుందని ఒక ఇది తోటి వాళ్ళ అవును. దగ్గర ఉన్న పాత గోల్డ్ తాకట్టు పెట్టి తెచ్చి మళ్ళీ కొంటున్నారు. అట్లా కొంతమంది చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. అవసరం ఉంటే తప్ప కొనకండి. హ్మ్. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ రైట్ నౌ ఎట్ దిస్ లెవెల్. అన్‌లెస్ అవసరం ఉంటే తప్ప మీరు కొనకపోవడమే మంచిది. సో, ఈ వార్ ఇప్పట్లో మనకి తగ్గేలాగా కొంచెం కనిపిస్తలేదు. ఎందుకంటే దాదాపు మనకి కొన్ని డేస్ నుంచయితే ఈ వార్ అనేది ఇప్పుడు అసలే ఫ్యూయల్ గూడా, గ్యాస్ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నామో మనమైతే అవును. చూస్తూనే ఉన్నాము. ఒకవేళ ఈ వార్ అనేది ఇంకా 10 రోజులు, 20 రోజులు ఇలానే కొనసాగితే గనక సో, ఎలా ఉండబోతుందనుకోవచ్చు సార్ గోల్డ్ ప్రభావం మన భారత్ పైన? ఒకవేళ ఇట్లాగే 5 మినిట్‌గా 5, 10 రోజులు కంటిన్యూ అవుతాయి. ఈ అనిశ్చితి ఇలా కొనసాగితే డెఫినెట్‌లీ ఈక్విటీ మార్కెట్స్ ఇంకొంచెం కరెక్ట్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైమ్ గోల్డ్, సిల్వర్ ఇంకొంచెం కూడా పుష్ అవ్వడానికి అవకాశం ఉంది. హ్మ్. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ ఇష్యూస్ బట్టే నడుస్తోంది. అది ఏమైతది? ఇంకా ఎక్స్‌టెండ్ అవుతదా? అనేది ఎవరు చెప్పలేము మనము. అది ఎనీ టైమ్ ఇట్ కెన్ గెట్ కూల్ ఆఫ్ ఆల్సో. వార్ స్ట్రైక్ కాల్ ఆఫ్ అవ్వచ్చు కూడా. అది అయినప్పుడు మాత్రమే గోల్డ్, సిల్వర్‌ని మనము కూల్ అవ్వడం చూస్తాం. అప్పటిదాకా డెఫినెట్‌లీ ఈ అనిశ్చితి కొనసాగినంత కాలం గోల్డ్ ప్రైస్ కొంచెం అప్ సైడే ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇంకా పెరగకపోవచ్చు. ఎందుకంటే 3 డేస్ బ్యాక్ చూస్తే సడెన్‌గా ఈక్విటీ మార్కెట్స్ కూడా డౌన్ అయినాయి. గోల్డ్, సిల్వర్ కూడా డౌన్ అయింది. అవును. సర్ప్రైజింగ్‌లీ. జనరల్‌గా జరగదు ఎక్కువగా. సో, గోల్డ్, సిల్వర్ డౌన్ అవ్వడం అనేది ఏదైనా ఒక పాజిటివ్ సంకేతంలాగా అనుకోవచ్చు. ఈ వార్ ఆగిపోవడానికి. కనుక మనము బెటర్ వెయిట్ అండ్ వాచ్ సిట్యుయేషన్ ఉంటేనే బెటరు. అలా అని పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు మాత్రం అవాయిడ్ చేయక్కర్లేదు. యూ కెన్ గో ఫర్ ది పర్చేజెస్. అంటే కేవలం జస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకునే వారికి ఇంకా ఎన్ని డేస్ ఆగితే బాగుంటుందని ఎలా సజెస్ట్ చేస్తారు సార్? లేదు ఇన్ని డేస్ అని చెప్పలేము. 1,30,000, 120 ఆ లెవెల్‌కొస్తేనే తప్ప కొనుక్కోవద్దు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి. ఎందుకంటే అవును. ఒకసారి హై లెవెల్‌లో కొన్నామంటే మళ్ళీ పెరగకపోతే ఇరుక్కుపోతారు. చాలా మంది చూసాం. 187 ఒక క్లయింట్ కొన్నారు. ఆమె ఇంకెళ్ళిపోద్దని ఎవరో చెప్పిన వినేసి 185, 186 కొనింది. ఇప్పుడు 160, 170 రాగానే ఇంకేమన్నా పెరుగుద్దా అమ్మేద్దామని చూస్తోంది. ఎందుకంటే 187 వరకు ఒకటే పరిగెత్తింది గోల్డ్. అవును. 150, 160 రోజు 5, 10,000 పెరుగుకుంటూ వెళ్ళింది. ఇక అక్కడి నుంచి కూల్ అయిపోయింది. సో ఇది కమోడిటీస్ అంటే డిమాండ్ అండ్ సప్లై దీనికి ఆధారం పెరగడానికి, తగ్గడానికి. కనుక డిమాండ్ సప్లై అనేది ఇంటర్నల్ ఇష్యూస్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి మనం డైరెక్ట్‌గా ఒక ప్రాతిపదికగా చెప్పలేం ఈక్విటీ మార్కెట్ లాగా. బట్ ఎనీహౌ వన్ అండర్‌లయింగ్ ఏంటంటే డోంట్ ఇన్వెస్ట్ రైట్ నౌ ఫర్ ద గోల్డ్ అండ్ సిల్వర్. బట్ ఓకే. కన్జంప్షన్ యెస్ యూ కెన్ డు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. సో చూసారు గదా! గోల్డ్ రేట్ ఏ విధంగా ఉందో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానల్.